ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. బ్యాచిలర్స్కైతే కర్రీస్ ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫాస్ట్గా చేసుకున్నా కూడా దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం కలుపుకుని ఇందులో అల్లం, పసుపు వేసి కలుపుకోవాలి. సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకోండి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దానివల్ల మంచి గ్రేవీ కూడా వస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుని లాగించేయడమే.